అబ్బా ఏంటండి సస్పెన్స్ చెప్పకుండా? ఇప్పుడు వెళ్తున్న సైరాబాను ఎవరో కాదు, సమంత సిస్టర్. అవునా? మీ దగ్గర దాయడం ఎందుకు? ఇప్పటి వరకు నాకు తెలిసిందే. ఇక సెకండ్ హాఫ్ ట్విస్ట్ చెప్పండి సిస్టర్. ఏంటి వేషం? తెలిసి అడుగుతారే. బావ కోసం, ఆఫీస్లో తిష్ట వేసిన ఆ సామాన్య కోసం, దానికక్కడ ఆ స్పై ఎవరో తెలుసుకోవడం కోసం. దానికోసం ఇలానా? ఇలా వెళ్తాను నేను అనుకోలేదు పద్మదిన. అలా అవకాశం దొరికింది, వాడుకున్నాను. అసలు ఏం జరిగింది సాముదినా? ఎందుకు ఏడుస్తున్నారు? నాకు ఈ రోజు ఇంటర్వ్యూ ఉంది సార్, వెళ్ళలేకపోయాను. మీ ఇంటర్వ్యూ మిస్ అవడానికి నేనే కదా కారణం. నేను జాబిస్తాను. మేరా నామ్ సైరా బాను. ప్రాబ్లం ఏమీ ఉండదు కదా? నా ప్రాణం పోయినా నీకు ప్రాబ్లం రానివ్వను. అమ్మో, ఇంత జరిగిందా? అవును. మరి ఇప్పటి వరకు మాకెందుకు చెప్పలేదు? ఇలాగే టెన్షన్ పెడతారని పన్నయ్యకి చెప్దామనుకున్నాను. అమ్మ సాముదినా, నాకు ఇప్పటికీ అనుమానంగానే ఉంది నువ్వే సైరాబాను అంటే. మాకి ముసుగు తీస్తే షాదీ చేసుకోవాలి. ఇప్పుడు క్లియర్, నువ్వే సైరాబాను. అసలు ఏం యాక్ట్ చేసావో తెలుసా? ఓ మై గాడ్, ఏమైంది? బ్యాగ్ లోపలే మర్చిపోయాను. ఓ సంతే కదా, మనీలే కదా, ఎక్కడికి పోతుంది? వెళ్ళి తీసుకో. అది సైరాబాన్ లో వచ్చిన బ్యాగ్ పద్మదిన, నేను తీసుకుంటే డౌట్ రాదు. అది నిజమే. ఇప్పుడు సిస్టర్ సమంత కదా నువ్వు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అన్నయ్య మీరు తీసుకురండి. ఎవరైనా చూస్తే సైరాబాను మర్చిపోయింది, రేపు ఆఫీస్ లో ఇస్తాను అని చెప్పండి. గుడ్ ఐడియా. తొందరగా వెళ్ళండి. పద్మ రా. ఒక్క క్షణం కూడా రిలాక్స్ గా ఉంచువే. హే అల్లా. అటు వెళ్ళి చూడు పద్మ. అటు అటు చూడండి. శాము, పెద్దత్త, ఏంటి శాము అంత ఆయాసపడుతున్నావు? ఒంట్లో బాలేదమ్మా? చంద్రం పిలుస్తానుండు, హాస్పిటల్కి తీసుకెళ్తాడు. నేను బానే ఉన్నాను పెద్దత్త. నువ్వు అలానే అంటావు. లేదు పెద్దత్త, నాకేం కాలేదు. ఎందుకలా ఎగురుతున్నావు? లేడి పిల్లల ఇలా చెంగు చెంగుని ఎగురుతున్నావు అంటే నీ ఆరోగ్యం బాగున్నట్టేసాము. థ్యాంక్స్ పెద్దత్త, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకమ్మా? నీ కోసం కీర్ తీసుకొస్తానుండు. నేను తిన్నాను పెద్దత్త. నా చేతితో తిందుగాని రా పెద్దత్త. రామ్మా రా. ఎవరిది బ్యాగ్? సూర్య, అది సైరాబాను బ్యాగు. పాపం మర్చిపోయి వెళ్ళినట్టుంది. మన ఆఫీస్లోనే పనిచేస్తుందిగా, రేపు నువ్వు ఇచ్చేద్దుగానిలే. అలాగే.
ఎందుకు వెళ్ళాను? ఖీర్ తేవడానికి కదూ. పెద్దతో నన్ను ఇరికించడానికి నువ్వు వచ్చావు. ఇప్పుడు ఏమైందిలే సిస్టర్, సైరాబాన్ బ్యాగ్ అనే కదా అత్తయ్య గారు చెప్పారు. రేపు ఆఫీస్లో సూర్య గారు మీకు ఇస్తారులే. శ్రీనివాస్ అన్నయ్య, నేను టెన్షన్ పడుతుంది బ్యాగ్ కోసం కాదు. మరి బ్యాగ్ లో నా ఐడి కార్డులు ప్రూఫ్లు ఉన్నాయి. అవునా? మరి ఇప్పుడు ఎలా సముద్నా? నాకు మాత్రం ఏం తెలుసు పద్మతునా, ఈ పూట గడిస్తే గానీ చెప్పలేను సైరాబాను ఉందో లేదో. పెద్దతో Hello, honey. Hi Dad, I'm fine. How are you? And how is Mom? Yeah, good, honey. Honey? Honey? Yeah Dad, tell me. Oh, is everything fine? Yes Dad. ఇప్పుడిప్పుడే ఇంట్లో వాళ్ళంతా నాకు సపోర్ట్గా ఉంటున్నారు డాడ్. త్వరలోనే భావనను అర్థం చేసుకుని నిజాన్ని తెలుసుకుంటాడు డాడ్. అంతేకాదు డాడ్, నువ్వొక ఫోటో కనిపించట్లేదని, అది కానీ సూర్య వాళ్ళ ఫ్యామిలీ చూస్తే నీకు ప్రాబ్లం అవుతుందని సంగీత్ టైంలో నువ్వు నాకు ఫోన్ చేశావంట. బై మిస్టేక్ అది సూర్య బావ లిఫ్ట్ చేశాడు. డాడ్, బావా మీ డాడ్ గ్రాండ్ పాని చంపలేదని ఎవిడెన్స్ చూపించమని అడుగుతున్నారని నేను చిన్న తాతయ్య ద్వారా ఆ రోజు ప్రత్యక్ష సాక్షిన ఆ గుడి పూజారి దగ్గరికి వెళ్ళాను. బట్ ఆ పూజారి గారు గ్రాండ్ పాని చంపింది మీరే అంటున్నారు డాడ్. Oh, really? Why is lying, baby? ఆ చక్రధరే తనతో అలా చెప్పించుంటాడు డాడ్. Yes, baby. వాడు చాలా డేంజర్. Be careful, okay? డాడ్, మళ్ళీ ఒకసారి ఆ ఊరెళ్తాను. ఆ టైంలో అక్కడే ఇంకెవరైనా ఉండే అవకాశం ఉంటుంది కదా, వాళ్ళని కలవడానికి ట్రై చేస్తాను డాడ్. Yes, baby. Carry on. But be careful, okay? ఓకే డాడ్, బాయ్, టేక్ కేర్. Bye-bye. Come in. గుడ్ మార్నింగ్ సమంత మేడం. ఓ మీరా? ఏంటమ్మా పొద్దునే వాకింగ్కి వెళ్ళదా? ఇక్కడే గదిలో తిరిగేస్తున్నారు. టెన్షన్గా ఉంది. ఏమ్మా ఇంటికెళ్ళి సండే రోజు సైరాలా కీర్ తయారు చేసి వచ్చారుగా, ఏమన్నారేంటి? మళ్ళీ వచ్చి ఏమన్నారా? పిలిచినప్పుడు వెళ్ళిపోండమ్మా. ఆఫీస్లో పని నేను చూసుకుంటాను, టెన్షన్ పడకండి. అంకుల్, నేను అసలే టెన్షన్లో ఉన్నాను, కామెడీ చేయకండి. ఏం జరిగిందమ్మా? సైరా ఉద్యోగం ఊడేలా ఉంది, సమంత బండారం బయటపడేలా ఉంది, ఇద్దరు ఒకటే అని తెలిసిపోయేలా ఉంది అంకుల్. ఎలా తెలిసిపోయిందమ్మా? ఏం చేశారు? పొరపాటున ముసుగు మర్చిపోయి మీ మొహం చూపించేశారా ఏంటి? లేదంకుల్, ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉన్నాను. మరి ఏం చేశారమ్మా? సైరాగా వెళ్ళి బ్యాగ్ మర్చిపోయాను. ఓ సింతేగా, అది మీ ఇల్లేగా, సమంత అలా వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు. ఉంటేగా అంకుల్ తీసుకునేది. ఎవరు తీశారమ్మా? బావా. బాబు ఎంత పని చేశారమ్మా? ఈ మర్చిపోవడం ఎక్కడ నేర్చుకున్నారమ్మా?
పెద్ద తంటే వచ్చి పడిందే. అందుకేనా ఇంత టెన్షన్ పడుతున్నారు? అమ్మా, ఇంతకీ ఆ బ్యాగ్ లో మీకు సంబంధించినవి ఏమున్నాయమ్మా? నా పాస్పోర్ట్, ఓటర్ ఐడి, లైసెన్స్. అమ్మో, ఆర్ యు ఓకే అంకుల్? ఏం ఓకే అమ్మా, ఆధార్ కార్డ్ కూడా పెట్టుండాల్సింది. ఆధార్ ఉంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. ఏంటమ్మా మీరు కొత్త క్యారెక్టర్ పురుడు పోసుకుని ఇంకా వారం రోజులు కూడా కాలేదు, తీసేసేలా చేశారు. అంతేనా? కుదిరితే కప్పు కాఫీ, వీలుంటే 4 మాటలు. ఇంకా సూర్యబాబుతో మీరెక్కడుంటారమ్మా? మీ మతి మరుపుతో చంపేశారు పోండి. వేరే దారి లేదా అంకుల్? ఉందమ్మా. ఏంటి అంకుల్? ఇప్పుడు మీ సూర్యబాబు బ్యాగుతో వస్తే లోపల ఏమున్నాయో చూడకుండా తెచ్చినట్టు. ఉత్త చేతులతో ఊపుకుంటూ వస్తే మాత్రం మీకు మళ్ళీ ఊస్టింగేనమ్మా. హలో, సైరాబాను మేడం, మిమ్మల్ని సామాన్య మేడం పిలుస్తున్నారు. నన్నా? మిమ్మల్నే మేడం. సరే. మధ్యలో ఇదొకటి. నేను అసలే టెన్షన్ లో ఉంటే సామాన్య పిలుస్తుందంట అంకుల్. నేను వెళ్ళేసి వస్తాను. ఎస్ డాడ్. యా, యూర్ రైట్. ఓకే ఓకే. ఇది ఇక్కడే ఉందిగా, దీన్ని కూడా మేడం అని పిలవాల్సి వస్తుంది. అంత నీ వల్లే. చెప్తానుండు. నేను ఆఫీస్లో ఉన్నాను, తర్వాత చేస్తాను. ఓకే డాడ్, బాయ్. మేడం పిలిచారంట? అవును సైరాబాను. యూజ్ ఫ్యాషన్స్ తెలుసు కదా? తెలుసు మేడం. ఓకే. నైట్ డ్రెస్ ఒకటి పర్చేస్ చేశాను, ట్రయల్ చూడలేదు. లార్జ్ వచ్చేసింది, నాకు మీడియం సైజ్ కావాలి. బిల్ ఇస్తాను. మేడం, నువ్వు వెళ్ళి సేమ్ పీస్ తీసుకురా. నాకెందుకు చెప్తున్నారు మేడం? ఏ చెప్పకూడదా? నేను అసిస్టెంట్ మేనేజర్ని. కాదని నేను అనడం లేదు మేడం. ఆఫీస్ పని చెప్పండి, చేస్తాను. మీరు చేయాల్సిన పనైనా చెప్పండి, నాది కాకపోయినా కంపెనీ కోసమైనా చేస్తాను. పర్సనల్ వర్క్ చెప్పకండి మేడం, చేయను. చేయవా? చేయను. చేయకపోతే ఏమవుతుందో తెలుసా? ఏదైనా నేను చేయను మేడం. కోటి, కోటి! ఏంటి మేడం? సైరాబాను పేరు మీద సస్పెండ్ లెటర్ టైప్ చేసుకుని తీసుకురా. జాబ్ లో నుంచి తీసి పడేస్తున్నాను. ఏమైంది మేడం? బాస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియని స్టాఫ్ మనకు అవసరం లేదు. దాని బిహేవియర్ నాకు నచ్చలేదు. ఏం చేసింది? ఏంటి కోటేశ్వర గారు? ఏం జరిగిందో నాకు తెలియదు సూర్యబాబు. నేను చెప్తాను సూర్య. ఈ సైరాబాను వచ్చిన ఫస్ట్ డే నుండి చూస్తున్నాను, కరెక్ట్ గా లేదు. మాటకి మాట సమాధానం చెప్తుంది, చెప్పిన పని చేయను అంటుంది. అవును సార్, చేయనని చెప్పాను. నేను జాబ్ చేస్తుంది ఆఫీస్ వర్క్ చేయడానికి, సామాన్య మేడం పర్సనల్ వర్క్ చేయడానికి కాదు సార్. పర్సనల్ వర్క్ ఏంటి? పెద్ద పనేం కాదు సూర్య. నైట్ డ్రెస్ తీసుకున్నాను, దాన్ని ఎక్స్చేంజ్ చేసి తీసుకురమ్మని చెప్పాను అంతే. దానికి సీరియస్ అయిపోతే వెళ్ళను అంటుంది. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను సార్. ఒకరి పర్సనల్ వర్క్ నాది చేయదు. ఆఫీస్ వర్క్ అంటారా చెప్పండి, ఏ పైనైనా చేస్తుంది. కుదరదంటారా? నాకే జాబ్ అక్కర్లేదు, వెళ్ళిపోతాను సార్. వెళ్ళిపో. ఏ నువ్వు లేకపోతే మాకు పనులు జరగవా? వెళ్ళిపోతానంటుందిగా సూర్య, పంపించేసేయ్. సామాన్య, నువ్వు మారవా? సూర్య, ఇంట్లోనే అనుకున్నాను, ఇక్కడ ఇంతేనా? ఎవరితో ఎలా ఉండాలో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఏ పని ఎవరికి చెప్పాలో కూడా నీకు ఇంకా తెలీదా? ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఒకరిని బాధ పెట్టడం నీకంత సరదానా? అది కాదు సూర్య. ఇంకా మాట్లాడుకో. డ్రెస్సే కదా మార్చమన్నాను. నీ డ్రెస్సే కదా, నువ్వే వెళ్ళొచ్చు కదా. సైరాకెందుకు చెప్పటం? వర్క్ ఉంటుంది కదా అని. తెగ ఎరగబడి చేస్తున్నావు. నీ స్టామినా ఏంటో, నువ్వేం వర్క్ చేస్తున్నావో నాకన్నీ తెలుసు. పని అలాగూ చెయ్యవు, కనీసం ఆ పోస్టుకున్న మర్యాదన కాపాడు. ముందు నీ బిహేవియర్ మార్చుకో. ఇదే రిపీట్ అయితే మాత్రం ఊరుకోను. పర్సనల్ వేరు, ప్రొఫెషనల్ వేరు, రెండు కలపకో.
వెళ్ళు. మేడం బ్యాగు 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 లేదు మేడం. అంటే అంతే. అంతేనా? మేడం తొందరగా రమ్మన్నారు, ఏమైంది? సైరా చాలా ఎక్కువ చేస్తుంది. అసిస్టెంట్ మేనేజర్ని నేను చెప్తే నా వర్క్ చేయను అంది. అంత మాట అందా మేడం? సూర్య కూడా దాన్ని ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ల మధ్య ఇంటిమసి పెరగడం కరెక్ట్ కాదు. దేన్నైనా ఆదిలోనే తుంచేయాలి. ఇక ఆలస్యం చేయకూడదు పూజ. ఏం చేయమంటారు మ్యామ్? అది సూర్య చేత తిట్లు తిని జాబ్ పోగొట్టుకుని పోవాలి. దానికి నువ్వేం చేయాలంటే సైరా రూమ్కెళ్ళి కంపెనీకి సంబంధించిన దాని దగ్గరున్న ఫైల్స్ ని మాయం చేయాలి. రేపే చేస్తాను మ్యామ్. ఈ రోజే, ఇప్పుడే జరగాలి పూజ. అప్పుడే దాని ఉద్యోగం ఊడిపోవడానికి కారణం నేనని తెలుస్తుంది. తెలియాలి. ఎందుకు నాతో పెట్టుకున్నానా అని అది కుమిలి కుమిలి ఏడవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓకే మ్యామ్, సైరా లేని టైం చూసి మీరు చెప్పినట్టే చేస్తాను. వెళ్ళు. సైరా, నీకు సైరన్ మోగే సమయం వచ్చేసిందే. అంకుల్, మా బావ బ్యాగ్ ఓపెన్ చేసి చూసుంటాడంటారా? సిమ్టమ్స్ అయితే అలాగే అనిపిస్తున్నాయి. బ్యాగ్ వేరే తేలేదు అంటే అంతే అనుకుంటా. అమ్మో, ఇక్కడికి రావడానికి ఎంతో కష్టపడ్డానే. నేనే నా చేతులతో బ్యాగ్ వదిలేసి పెద్ద మిస్టేక్ చేశాను. నాకు చాలా భయంగా ఉంది అంకుల్. నా గుండెల్లో దడ పుడుతుందమ్మా. ఇప్పుడు ఏమవుతుందంటారు? బాబు ఫోన్ చేస్తాడనుకుంటా. అంకుల్, ఫోన్ మోగుతుంది. వినబడుతోందమ్మా. బావే అంటారా? కాకపోతే బాగుండు. చూడమ్మా. హలో సైరా, మా బావ. హలో. సార్. ఒకసారి నా క్యాబిన్కి రా. జీ సార్. అంకుల్, క్యాబిన్ కి రమ్మంటున్నాడు. వెళ్ళనా లేకపోతే బయటికి పారిపోమంటారా? పారిపోతారా? బాగోదమ్మా, వెళ్ళండి. తర్వాతైనా అదే చెయ్యాలి అంకుల్. ఇప్పుడు నువ్వు పారిపోతే ఇంటికొచ్చానే తిడతాడు కదమ్మా. ఇప్పటికన్నా బాబు కోపం అప్పుడు ఇంకా పెరిగిపోతుంది కదమ్మా. ఇప్పుడే వెళ్ళమ్మా, కనీసం తిట్లన్నా తగ్గుతాయి. తిడతాడని కన్ఫర్మ్ చేసేసారా? సిమ్టమ్స్ అలా ఉన్నాయమ్మా, నేనేం చేయను. సరే, వెళ్తాను. మేడం మేడం. ఏంటంకుల్? ముసుగమ్మా, ముసుగు. ఆ ముసుగే తొలగిపోయేలా ఉందిగా. అమ్మా, మంటల్లో చిక్కుకున్నావని పారిపోవడానికి ప్రయత్నం చేయకుండా ఉంటావా? మీ జాగ్రత్తలో మీరుండండి. సరే. అమ్మో, ఈ టెన్షన్ నేను భరించలేను. బీపీ పెరిగిపోతుంది. అమ్మో, టాబ్లెట్ టాబ్లెట్. రా.
ఇది నీదేనా? కన్ఫర్మ్గా చెప్పకుండా క్వశ్చన్ వేసాడేంటి? ఇప్పుడు అవుననాలా కాదనాలా? సైరా, సార్ అవును సార్. నీదే కదా? కన్ఫర్మ్ చేసేసాడు. అవును సార్ అవును. చెప్పడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు? అది ఇది ఇక్కడికి ఎలా వచ్చిందా అని. నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు మర్చిపోయా. నేనే తీసుకొచ్చాను. తీసుకో, చూసుకో నీ సామాన్లన్నీ ఉన్నాయో లేవో. ఇందులో అంత విలువైన సామాన్లేవి లేవు సార్. ఏమో, నాకేం తెలుసు? నేనైతే చూడను కదా. చూడలేదా? ఓ, నేను మాత్రం ఎందుకు చూస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సైరా, పిలవగానే మా ఇంటికి వచ్చినందుకు. నీ కీర్ మా వాళ్ళందరికీ బాగా నచ్చింది. నాకే బిర్యానీ చేయడం కూడా చాలా బాగా వచ్చు సార్. నాది వచ్చే ఆదివారం రమ్మంటారా? వెల్కమ్, వై నాట్? నాది వస్తాది సార్. ఇంకేమైనా కావాలంటే చెప్పండి, ఏం చేయమన్నా చేస్తాను. థ్యాంక్ యూ సార్. సరే. ఏదో అనుకున్నా, ఏది లేకుండా చేశారు. సైరా, ఏంటి? ఏమీ లేదు సార్. సరే వెళ్ళు. ఓకే.